నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జానీ డైరీ ఫామ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకునే ఒక టాపిక్ ఏంటంటే, ఇది కూడా ఒక కామెంట్ లో అడిగారనమాట. దీని గురించి సొల్యూషన్ చెప్పమని. అది ఏంటంటే, ఇప్పుడు మనం ఎన్నిసార్లైనా గేదెలకి ఎదగొచ్చినప్పుడు ఇంజెక్షన్ చేపిస్తా ఉంటాము, అదేమో నిలబడదు కదా. దానికి ఎన్నిసార్లు చేపించినా కూడా మనకు నిలబడట్లేదు. దానికి రీజన్, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. జనరల్ గా ఏం చేస్తారంటే సార్, ఈ ఎదగొచ్చినప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తారంటే, ఒకటి ఏఐగా ఎద ఇంజక్షన్లు చేపిస్తారు, లేదంటే దున్నల్ని దాటిస్తూ ఉంటారు. అవునా? ఒకటి ఫస్ట్ బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే దున్నల్ని దాటించడం. దున్నల్ని దాటించినప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీగా వాటికి గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది కాబట్టి దీన్ని చేయటం అనేది మెయిన్ గా ఆపేసేయాలి. దాన్ని ఆపేసేసి గవర్నమెంట్ ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తుందో ఆ ఎద ఇంజక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటితోనే మనం చేపించాలి. ఫస్ట్ పాయింట్. ఇంకోటి, అలా చేపించినా కూడా మనకు ఏమవుతుందో ఒకసారి గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ రావటానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, అవి ఎదగొచ్చినప్పుడు మనం బయటకు వదిలేస్తా ఉంటాం కదా. బయటకు వదిలేసినప్పుడు ఏం చేస్తాయంటే, ఏదైనా నీళ్లలో పడుకున్నా, లేకపోతే బురద నీళ్ళలో పడుకున్నా, లేకపోతే పేడలో పడుకున్నా ఏమవుద్దంటే గర్భసంచి లోపల ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఏదో ఒక రూపంలో లోపలికి వెళ్తా ఉంటుంది. అది ఒకటి అన్నమాట. వీటిని మనం అధిగమించాలి అంటే ఫస్ట్ వాటికి కొన్ని ట్రీట్మెంట్స్ అని చేపించాలి. జనరల్ గా అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎవరైతే ఇంజెక్షన్ చేపిస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఇన్ఫెక్షన్ లోపల బాగా ఇన్ఫెక్షన్ ఉందని. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేస్తారు. 3 days చేస్తారనమాట. లోపలికి పౌడిన్ ఐడిన్ ఎక్కించడం కానీ, జెంటామైసిన్ ఎక్కించడం కానీ, అలాగా 3 రోజులు ఎక్కిస్తారు. 3 రోజులు ఎక్కించిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ 20 రోజులు ఎదగొచ్చినప్పుడు ఆ ఎదని వదిలేసేయాలి. ఓకేనా? ఆ ఎదని వదిలేసేస్తే అది రిలాక్సేషన్ లో వెళ్ళిపోతుంది గర్భసంచి. నెక్స్ట్ ఇంకోసారి ఎదగొచ్చినప్పుడు అప్పుడు మనం దానికి చేయాలి. ఒకటి. ఇంకోటి, అలా చేసినా కూడా నిలబడట్లేదు, ఎన్నిసార్లు మనం మందులు ఎక్కించినా కూడా నిలబడట్లేదంటే ఒకటే చేయండి. ఇలాగా ఇబ్బంది పడే కంటే ఒకటే చేయండి. ఈసారి ఎదగొచ్చినప్పుడు మీకు దగ్గరలో ఒక పెద్ద హాస్పిటల్ అనేది ఉంటుంది. ఏది ఏడీ ఆఫీస్ గానీ, జేడీ ఆఫీస్ గానీ ఉంటుంది అనమాట. అక్కడ ఏం చేస్తారంటే, ఏదైతే ఎదగొచ్చినప్పుడు లోపల అది ఏది తీగలేస్తాయి కదా, ఆ తీగల్ని ఏం చేస్తారంటే, ఆ తీగల్ని ఒక చిన్న టెస్ట్ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాలో తీసి దాంట్లో వేస్తారు. దాంట్లో వేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ దాన్ని నీట్ గా క్లీన్ చేసి, ఎన్ఎస్ ఉంటుంది కదా మనకు, ఎన్ఎస్ ఆర్ఎల్ అయి ఉంటాయి కదా, ఆ ఎన్ఎస్ దాంట్లో వేసేసి, ఎన్ఎస్ అనమాట, ఒక 10 ml 20 ml ఎన్ఎస్ వేసి దాంట్లో ఆ తీగల్ని వేసేసుకుని శుభ్రంగా భద్రపరుచుకుని తీసుకెళ్లి ఆ జేడీ ఆఫీస్ లో కానీ ఎక్కడైతే టెస్ట్ చేసే వాళ్ళ ల్యాబ్ ఉంటుందో గేదెలకు సంబంధించి వాళ్ళకి తీసుకెళ్లి ఇస్తే వాళ్ళు మీకు ఒక 24 hours లో ఆ రిపోర్ట్ అనేది ఇస్తారు. అంటే ఈ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఏదైతే బ్యాక్టీరియా ఉందో, మనం అనుకుంటాం ఒకే బ్యాక్టీరియా ఉంటుంది, అలా కాకుండా ఏదైతే కారణం ఉందో, ఏదైతే బ్యాక్టీరియా ఉందో దానికి సంబంధించి ఏదే మందు వాడితే తగ్గుతుంది అనేది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఫలానా మందు పౌడిన్ ఐడిన్ వాడండి, జెంటామైసిన్ వాడండి, అమికాసిన్ వాడండి, ఇది అనేది ఇస్తారనమాట. అలా చేస్తే ఏమవుతుందంటే తీసుకొచ్చినప్పుడు మీకు ప్రాపర్ గా ఫలానాది వాడాలి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి అలా మనం తీసుకొచ్చి ఆ ఇంజక్షన్లు కానీ మనం యూజ్ చేసాం అనుకోండి, ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో, ఇన్ఫెక్షన్ ఉందో చాలా తొందరగా రికవర్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా అలా చేయకుండా మనం ఏం చేస్తా ఉంటామంటే, అది ఇన్ఫెక్షన్ వస్తా ఉంటే ఇంజక్షన్ చేపిస్తా ఉంటాం, అది నిలబడదు. అందుకని అలా చేయకుండా వన్ ఆఫ్ ద ప్రాసెస్ లో ఇలా చేస్తే మీకు డబ్బులు మిగులుతుంది, ప్లస్ సమయం కూడా చాలా కలిసి వస్తుంది. ఓకేనా? ఈ వీడియో మీకు మంచిగా ఉపయోగపడుతుంది అనుకున్నాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోస్ తో మీకు మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు నుంచి కంటిన్యూస్ వీడియోస్ వస్తా ఉంటాయి, వారానికి 2-3 వస్తానే ఉంటాయి. మంచి యూజ్ చేసుకుందాం, మళ్ళీ అందరూ కలిసి పాడి ప్రొఫెస్ లో లాభం చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.